ఇప్పటికి వచ్చిన 8 రిజల్ట్స్ లో బీఆర్ఎస్ కి 5 అయితే కాంగ్రెస్ కి 4లా ఉంది, ఒకటి బీజేపీ ఉంది. ఇంకా ఇప్పుడు చెప్పలేము, చౌటుప్పల్ అయితే హోరాహోరీలో ఉంది. అదొక్కటే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినా గానీ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 5 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 1 బీజేపీ. ఇంకా మిగతా రెండో విడత రావాల్సి ఉంది సెకండ్ రౌండ్ కౌంటింగ్. అయితే అదొక్కటే కాకుండా ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు చూస్తే కూడా ఈసారి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ని ఫండింగ్ ఈ భారీ ఎత్తున చేయడము. ఇక ఒక్కొక్క దగ్గర కొంత చందూరు మున్సిపాలిటీలో కానివ్వండి, కొన్ని దగ్గర చౌటుప్పల్ మున్సిపాలిటీలో దాదాపు 10 నుంచి 15 వేల దాకా కూడా ఒక్కొక్క ఓటుకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రలోభాల పర్వం ఈసారి నడిచింది. సో దాని ప్రభావం ఏందో కనపడుతుంది ఎలక్షన్స్ లో. అదొక్కటే కాకుండా ఇప్పుడు దేవరకొండ ఇన్ఛార్జ్ గా వెళ్ళినాను. దేవరకొండలో చూస్తే 6 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ ఎవరు కూడా పెద్దగా డబ్బు వాడింది లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇది ఒక నైతిక విజయంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము భావిస్తున్నాం. సో ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంది? తిరుమలగిరి మున్సిపాలిటీ వచ్చింది మీకు? తిరుమలగిరి వచ్చింది, ఖచ్చితంగా సూర్యాపేట కూడా మాదే. సూర్యాపేట కూడా మీకే వస్తుందా? ఖచ్చితంగా మాకే. సూర్యాపేట ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 18 బీఆర్ఎస్, 18 కాంగ్రెస్, 7 మాత్రమే బీఆర్ఎస్, 1 బీజేపీ. బీజేపీ ఇంకా నడుస్తానే ఉంది. ఖచ్చితంగా అది ఎడ్జ్ మాత్రం 18 కాంగ్రెస్ ఉంది, క్లియర్ గానే ఉంది. అవుట్ ఆఫ్ 28 18 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ. రెండు అనౌన్స్ కాలేదు కదా, ఓన్లీ లీడ్సే కదా, ఇంకా టోటల్ అనౌన్స్మెంట్ కాలేదు. వార్డ్స్ డిక్లేర్ అయినట్టు. బహుశా హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. 19 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 5 ఇండిపెండెంట్లు. కోదాడ 26 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 6 ఇండిపెండెంట్లే. నేరేడు చెర్ల మాత్రం కొంత టఫ్ ఫైట్. నేరేడు చెర్ల 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. సూర్యాపేటలో 18 వచ్చేసి ఆల్రెడీ 28కి సూర్యాపేటలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది. తిరుమలగిరి మాత్రం 5 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్. నల్గొండలో చండూరులో 6 కాంగ్రెస్, 1 సిపిఐ, 3 బీఆర్ఎస్. చిట్యాల మాత్రం కాంగ్రెస్ కు వచ్చేసింది ఆల్రెడీ, 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. దేవరకొండలో కొంత టఫ్ ఫైట్ ఇచ్చారు. 10 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 1 బీజేపీ, 2 బీఆర్ఎస్. హాలియా, నందికొండ 2 కూడా 11 సీట్లు కాంగ్రెస్ కు వస్తే 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ కు వచ్చింది. జయవీర్ రెడ్డి బాగా గెలిపించుకున్నారు. మిర్యాలగూడలో మాత్రం కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు, బట్ కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. 15 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఇక యాదాద్రి భువనగిరిలోనేమో భువనగిరిలో 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 ఇండిపెండెంట్లు. ఆలేరులో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ. చౌటుప్పల్లో 3, 2, 2. ఇంకా మీరే చెప్పాలి ఇప్పుడు అప్డేటెడ్ రిజల్ట్. మోత్కూర్లో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. పోచంపల్లో 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ. యాదగిరిగుట్టలో 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ. సో మీకు ఇప్పుడున్న పరిస్థితి అయితే తిరుమలగిరి తప్ప మిగతా ఎక్కడ నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ వచ్చే పరిస్థితి లేదు. మీరు ఒక విషయం చూస్తే, మీరు ఎన్నికల టైం నుంచి అనౌన్స్ అయినప్పటి నుంచి నామినేషన్ల పర్వం నడిచినప్పుడు కూడా మీరు విత్డ్రావల్స్ టైంలో చూస్తే చాలా దగ్గరలో, ఇప్పుడు చౌటుప్పల్లోనే ఒక వార్డు ఉంది, బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అతను బీఆర్ఎస్ బీ ఫార్మ్ తీసుకొని లోపల పోయేటప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు కాబట్టి ఒక సెట్ కాంగ్రెస్ గా వేసినారు. అప్పటిదప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనతోటి బీఆర్ఎస్ బీ ఫార్మ్ చింపేసి కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అది యునానిమస్ అనిపించుకున్నారు. సో ఇటువంటి ఇంకా చైర్మన్ క్యాండిడేట్స్ కి వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులని భయపెట్టి, ప్రలోభ పెట్టి విత్డ్రా చేపించే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అండ్ కోదాడులోనైతే మీకు గుర్తుకుంది, ఒక దగ్గర ఒక క్యాండిడేట్ ని ఎత్తుకపోయినారు, కాంగ్రెస్ క్యాండిడేట్ ని. సో ఇటువంటివి చాలా, ఎందుకంటే బెదిరించే పర్వాలు ఇవి అవి. ఇప్పుడు లాస్ట్ లో మా చండూరులోనే చూడండి, 2 వార్డులలో లాస్ట్ మినిట్ వాళ్ళని ఎక్కడ జనాలను తరలిస్తారో ఓట్ల దగ్గరికి, ఎక్కడ వీళ్ళు అడగడానికి పోతారో అని రాత్రి పోలీసు వాళ్ళను వీళ్ళు బలగాలు మొత్తం దిగేసి అక్కడ వీళ్ళని ప్రచారం కూడా చేసుకుని పరిస్థితి ఉంది అక్కడ.
అంటే ఎందుకంటే అధికార దుర్వినియోగం ఎక్కడెక్కడ చేయాలనో, డబ్బు ప్రలోభాలు కాకుండా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంకో నియోజకవర్గంలో అయితే అయ్యో అక్కడ జరిగిందంట అని కాదు, ఇక్కడ మా నియోజకవర్గంలో మేము కళ్ళతో చూసింది చెప్తున్నాం మీకు. సో ఇటువంటివి కూడా చాలా అధికార దుర్వినియోగం జరగలేదు, అసలు మేము నైతికంగా గెలిచినామని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు అక్కడ. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లలోనే ఒక రౌండ్ చూపించినారు. ఒక అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక ఏడాదినార్థం కాకముందు ఎలక్షన్ పెడితే 38 నుంచి 40% మధ్యలో ప్రతిపక్షానికి వచ్చింది. ఈ రోజు కూడా మీరు ఇప్పటి వరకు అనౌన్స్ అయిన రిజల్ట్స్ అన్ని చూస్తే కూడా దాదాపు 35 నుంచి 40% వరకు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. సో మీరు వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో క్లీన్ స్వీప్ చేసేసింది అనడానికి లేదు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి లీడర్లు అసలు ఎక్కడ రాలేదు అన్నట్టు లేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా రాజకీయాలు పుట్టినప్పటి నుంచి చూసిన దాన్ని. ఎప్పుడైనా వన్ సైడ్ అంటే ఎట్లా ఉంటది, ఇది వన్ సైడ్ ఎలక్షన్ కాదు అన్న విషయాన్ని మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. శ్రవంతి గారు వినిపిస్తుందా అండి? హలో శ్రవంతి గారు, ఓటర్ల తీర్పు చూస్తే ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉందని మీరు భావిస్తున్నారు? ఓటర్ల తీర్పు అన్నది అభివృద్ధి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రలోభాలు పెట్టేసి ఆరు గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల దగ్గర నుంచి 420 హామీల దగ్గర వరకు పోయింది. ఆ తర్వాత అసలు ప్రజలకి ఇచ్చింది ఏముంది? ఇప్పుడు ఏమున్నారు మీరు? రైతు నమాఫీ కాలేదు పూర్తిగా. అదే విధంగా రైతు బంధు మేము పెంచిస్తున్నామన్నారు, అసలుకే బాకీ లేదు. మహిళలకు 2500 అన్నారు, పెద్ద మనుషులకు పెన్షన్లు పెంచుతున్నామన్నారు. ఏ ఒక్క దాంట్లో మహిళలకు స్కూటీలు, ఆడపిల్లల స్కూటీలు అన్నారు. మీరు ఏది ఈ రోజు వరకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ అధికారులు మీరు ఏం చేస్తున్నారు? ప్రజలు చూస్తలేరా? మీరు ఒక కొత్త కొబ్బరికాయ కొట్టింది లేదు, కొత్త రోడ్డు కొట్టి పెట్టేది, ఒక తప్ప పట్టుకోస్తా దాఖలాలు ఎక్కడ కనపడతలేవు. కరెంట్ సంక్షోభం మొదలైపోయి, నీళ్ళలో ఇబ్బంది మొదలైపోయింది. మీరు ఎక్కడ మీరు అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పుకొని ఎక్కడ తిప్పుతారు మీరు చెప్పండి? అది ప్రజలు గమనిస్తారా? ఇది ఇన్ఫర్మేషన్ మీడియా, ఇలాంటి మీడియా ఛానల్ ఉన్న రోజు ఎక్కడ ఒక చిన్న విషయం జరిగినా కానీ రోజు వచ్చింది. ఈ రోజు సరే, ఈ రోజు ఒక ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ఇంతకుముందు మాట చూడండి, ఎక్కడ డబ్బునా ప్రజల దగ్గరే పోతుంది, డబ్బు అని. సో వాస్తవంగా ప్రజలు కూడా దగ్గరలోకి వచ్చేకల్లా ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఓటు చేసేది ఏమో, నాకు ఇచ్చితే తీసుకుంటా, నాకు వచ్చిన డబ్బు కాదు. ఎలక్షన్ 10,000 20,000 ఓట్కి. ఓకే. సో థ్యాంక్ యూ శ్రవంతి గారు. సో రిపోర్టర్స్ నెట్వర్క్ లైవ్ తీసుకుందాం ఓవరాల్ గా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందని. డిప్యూటీ సీఎం బట్టి దూకుడు కనపరిచారు. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు 21 చోట కాంగ్రెస్ గెలిచింది. ఒకే ఒక్క వార్డుకి బీఆర్ఎస్ పరిమితమైన పరిస్థితి. సో ఓవరాల్ గా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉందన్నది ఒక్కో రిపోర్టర్ ద్వారా మనం తెలుసుకుందాం. కొంత డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చిన ప్లేసెస్ నేను చెప్పిస్తాను. జగిత్యాల్లో కాంగ్రెస్ కారు వస్తే ఇండిపెండెంట్లు 9 మంది గెలిచారు. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, సంజయ్ కుమార్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. బీఆర్ఎస్ 2, బీజేపీ 2 గెలిచింది. ధర్మపూర్లో 15 క్లీన్ స్వీప్ చేశారు అడ్డూరు లక్ష్మణ్. రాయకల్లో బీజేపీ 5, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, 1 ఇండిపెండెంట్లు. సో బీజేపీ అక్కడ జగిత్యాల్లో బోగస్ రావణి బీజేపీ మొన్న పోటీ చేశారు. ఆమెకు రాయకల్లో మొన్న బీజేపీ అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాయకల్లో నిలిచింది. 3 బీఆర్ఎస్ 3 కాంగ్రెస్. సో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాయకల్లో సపోర్ట్ చేస్తే బీజేపీకి అక్కడ మున్సిపల్ చైర్మన్ రాయకల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. బీఆర్ఎస్ 6 సీట్లు, బీజేపీ 2 సీట్లో ఆధిపత్యం కనపరుస్తుంది. కాంగ్రెస్ కు 3 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. మెట్పల్లిలో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆధిపత్యం ఉంది. 5 బీజేపీ, 3 బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 4, ఇతరులు 1. సో ఇంకా పూర్తి రిజల్ట్స్ రావాల్సి ఉంది. కొరుట్ల 33లో 11 మాత్రమే వచ్చాయి, మెట్పల్లిలో 13 ఉన్నాయి. సో కొరుట్ల మెట్పల్లిలో కొంత కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ రిజల్ట్స్ మనకు కనబడుతున్నాయి. జగిత్యాల్లో ఇండిపెండెంట్ల హవా మనకు కనిపిస్తోంది. జనగామలో 13
బీఆర్ఎస్ 13 బీఆర్ఎస్, 12 కాంగ్రెస్, 5 ఇండిపెండెంట్లు. సో ఇప్పుడు నేను చదవబోయే అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీసీఆర్ సోషల్ మీడియా టీమ్ అలర్ట్, డెస్క్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి ఎక్కడ నెగటివ్ రిజల్ట్ వచ్చింది, ఎక్కడ పూర్తి స్థాయిలో గెలవలేకపోయిందని చదువుతున్నాను. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేద్దాం. మోస్ట్లీ అధికార పార్టీ 50% పైగా మున్సిపల్ చైర్మన్స్ ఈజీగా సొంతంగానే గెలుచుకోబోతుంది. ఎక్కడెక్కడ నెగటివ్ రిజల్ట్ వచ్చింది అధికార పార్టీకి మన ప్రేక్షకులకి చదివి వినిపిస్తాను. ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి 9 వచ్చాయి, ఇతరులు 1 ఇండిపెండెంట్స్. బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ కేవలం 3. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే దిశగా మనకు వెళ్తుంది. నెక్స్ట్ పరకాల్లో తగ్గఫరిస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి. 14 సీట్లకు గాను ఇప్పటివరకు వెలువడిన దానిలో 7 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ. జగిత్యాల్లో ఇండిపెండెంట్ల హవా ఉంది. 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 2, భాజపా 2, ఇతరులు 9. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు 9 సీట్లు గెలిచారు, 6 కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఇండిపెండెంట్ కలిస్తే ఇక్కడ ఫామ్ చేయొచ్చు. రాయకల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 12కు 12 రిజల్ట్ డిక్లేర్ అయ్యాయి. 5 బీజేపీ, 1 ఇండిపెండెంట్, 3 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్. సో బీజేపీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవచ్చు. కోరుట్లలో 6 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 కాంగ్రెస్. మెట్పల్లిలో 5 బీజేపీ, 4 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 1 ఇతరులు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కొంత ఆధిపత్యం కనబరుస్తున్నాయి. జనగాంలో కూడా బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ ఎమ్మెల్యే. 13 బీఆర్ఎస్, 12 కాంగ్రెస్, 5 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. సో చూడాలి అక్కడ ఏం జరుగుతుందన్నది. ఇక నెక్స్ట్ భూపాలపల్లిలో టఫ్ ఫైట్ ఉంది. 5 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 చోట బీజేపీ. గద్వాల్లో ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఫిరాయించారు, కానీ క్లియర్ మెజార్టీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 15 కాంగ్రెస్ ఉంది, 11 బీఆర్ఎస్ ఉంది, 7 చోట్ల బీజేపీ. డీకే అరుణ బాగానే గెలిపించుకున్నారు సొంత ప్లేస్లో, 3 చోట్ల ఇండిపెండెంట్. ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైంది. చల్లా వెంకట్రామరెడ్డి అక్కడ ఎమ్మెల్సీ, విజయుడు ఎమ్మెల్యే. 13 బీఆర్ఎస్, 7 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ కవిత మద్దతుతో గెలుచుకున్నారు. 8 ఫార్వర్డ్ బ్లాక్ గెలిచారు, 1 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్. అలంపూర్లో 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. టఫ్ ఫైట్ ఉంది. సో అలంపూర్ నియోజకవర్గంలో ఐజా, వడ్డేపల్లి, అలంపూర్ 3 చోట్ల కూడా కాంగ్రెస్ నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. సీవర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి జిల్లాలో, గద్వాల కొత్త జిల్లాలో నెగటివ్ రిజల్ట్స్. గద్వాల, ఐజా, వడ్డేపల్లి, ఆలంపూర్ అన్ని చోట్ల కూడా నెగటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో సర్ప్రైజింగ్ రిజల్ట్. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి 11 సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలిపించుకున్నారు. 5 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 11. సో వెంకటరమణారెడ్డి ఎన్నికలకు ముందు చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. డబ్బులు తీసుకోకండి, డబ్బులు రాజకీయం చేయొద్దు, నేను ఓడిపోయినా సరే నేను ఆల్రెడీ ఒకసారి రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని ఓడగొట్టానని చెప్పారు. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కామారెడ్డిలో వరదలు వచ్చాయి. వరదల్లో సరిగ్గా వెంకటరమణారెడ్డి పర్ఫామ్ చేయలేదని సోషల్ మీడియాలో ఆ విధంగా వచ్చింది, కానీ రిజల్ట్ అయితే బాగానే ఉంది. వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో తన పట్టు నిలుపుకున్నారు. స్పందన 11 బీజేపీ, 5 బీఆర్ఎస్ గెలిచింది కామారెడ్డిలో. కాంగ్రెస్ పార్టీ అక్కడ షబ్బీర్ అలీ మళ్ళీ కొంత ప్రచారం చేశారు. 10 చోట్ల కాంగ్రెస్ ఉంది. సో పూర్తిగా కామారెడ్డి మున్సిపాలిటీ ఇప్పటికే చెప్పలేం, 49 సీట్లు ఉన్నాయి. బీజేపీ అయితే చాలా టఫ్ ఫైట్ అక్కడ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జమ్మికుంటలో అనుకున్నట్టే కౌశిక్ రెడ్డి సత్తా చూపారు. 11 బీఆర్ఎస్కి వచ్చింది, కాంగ్రెస్ 10, బీజేపీ 4. బీజేపీ తగ్గఫరిస్తుంది. బండి సంజయ్ అక్కడ ప్రచారం చేశారు. ఈటెల రాజేందర్ ప్రచారానికి వెళ్లలేదు. హుజురాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది జమ్మికుంట. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అక్కడ మున్సిపాలిటీ ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ 11, బీజేపీ 4, ఇతరులు 3 గెలిచారు. ఆ ఇండిపెండెంట్లు కాంగ్రెసా బీఆర్ఎస్ చూడాల్సి ఉంది. హుజురాబాద్ లో మాత్రం కాంగ్రెస్ వైపు రిజల్ట్ ఉంది. 16 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 5 బీజేపీ. బీజేపీకి కూడా హుజురాబాద్ లో కూడా బాగానే రిజల్ట్ ఉంది. 1 మాత్రం ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక చొప్పదండ్లో 10 కాంగ్రెస్, 3 బీజేపీ, 1